ఓం శ్రీ మహాగణాధిపతయ నమః. ఓం శ్రీ కార్తీక దామోదరాయ నమః. అందరికీ నమస్కారం అండి. సంపూర్ణ కార్తీక మహాపురాణంలోని 11వ రోజు పారాయణకు అందరికీ స్వాగతం. ఈరోజు మనం నిన్నటి పారాయణలో భాగంగా చెప్పుకోబడిన పురంజేయుడి కథను కొనసాగించబోతున్నాము. పురంజేయుడిలోని ధర్మనిరతి నశించడం వల్ల సామంతులైన కాంభోజ కురుజాదులు అనేక మంది ఏకమై చతురంగ బలాలతో పురంజేయుడి రాజ్యమైన అయోధ్యను చుట్టుముట్టారు. తదనంతర యుద్ధ విశేషాలను అత్రి మహర్షి అగస్త్యునకు ఈ విధంగా వర్ణించడం ప్రారంభించారు. ఓ అగస్త్యముని, సాధారణమైన కొట్లాటగా ప్రారంభమైన ఆ సమరం ఒక మహాయుద్ధంగా పరిణమించింది. అస్త్రశస్త్రాలతోనూ పదునైన బాణాలతోనూ ముసల శూల భల్లాతక తోమర కుంభ కుఠారాది ఆయుధాలతోనూ ఘోరంగా యుద్ధం చేసుకోసాగారు. ఆ సంకుల సమరంలో కాంభోజరాజు 300 బాణాలను ప్రయోగించి పురంజయుని యొక్క గొడుగును జెండాను రథాన్ని కూలగొట్టాడు. అనంతరం ఇంకొక 5 బాణాలతో గుర్రాలను కూల్చివేశాడు. మరికొన్ని బాణాలతో పురంజయుని గాయపరిచాడు. అందుకు కోపించిన పురంజయుడు బ్రహ్మాస్త్ర మంత్రములతో అభిమంత్రించిన పదునైన 10 బాణాలను కాంభోజరాజుపై వేశాడు. ఆ బాణాలు కాంభోజరాజు కవచాన్ని చీల్చివేసి గుండెల్లో దిగబడ్డాయి. రక్తం ధారాపాతగా కారుతుండగా పక్షంలో గుచ్చుకున్న బాణాలను పెరికి తీసి ఆ కాంభోజరాజు, ఓ పురంజయ, నేను పరుల సొమ్ముకు ఆశపడేవాడిని కాను. నీవు పంపిన బాణాల్ని నీకే తిప్పి పంపుతున్నాను, స్వీకరించు అంటూ తిరిగి పురంజయుని మీదికి ప్రయోగించాడు. ఆ బాణాలు పురంజయుని సారథిని చంపివేశాయి. ధనస్సును ముక్కలు ముక్కలు చేశాయి. అంతటితో మండిపడిన అయోధ్యాధిపతి 20 రెక్కల బాణాలను వెంట సంధించి వాటిని ఆకర్ణాంతం లాగి కాంభోజరాజుపై వదిలాడు. ఆ 20 బాణాలు ఏకకాలంలో అతగాడి గుండెల్లో నుండి వీపుగుండా దూసుకుపోవడంతో కాంభోజరాజు మూర్ఛిల్లాడు. దానితో యుద్ధం మరింత భయంకరమైంది. తెగిన తుండాలతో ఏనుగులు, నరకబడిన తలలతో గుర్రాలు, విరిగిపడిన రథాలు, స్వేచ్ఛగా దొర్లుతున్న రథచక్రాలు, తలలు మొండాలు వేరువేరుగా పడి గిలగిలా తన్నుకుంటున్న కాల్బంటుల కళేబరాలతో యుద్ధరంగమంతా చూడడానికి భయంకరంగా తయారైంది. మృతవీరుల రక్తం అక్కడ వాగులు కట్టి ప్రవహించసాగింది. అటువంటి ఆ భీషణ భీభత్స సంగ్రామంలో అధర్మి అయిన పురంజయుని బలం క్రమక్రమంగా క్షీణించిపోయింది. కురుజాది వీరుల విజృంభణ తట్టుకోలేక ఆ సాయంకాలానికి సమరభూమిని వదిలి పట్టణంలోనికి పారిపోయాడు. అంతఃపురం చేరి ఆనాటి శత్రువుల విజయాన్ని తలుచుకొని పరిపరి విధాలా దుఃఖిస్తున్న పురంజయుని చూసి సుశీలుడు అనే పురోహితుడు ఇలా చెప్పసాగారు. మహారాజా, శత్రువైన ఆ వీరసేనుణ్ణి గెలవాలనే కోరిక కనుక మీలో బలవత్తరంగా ఉంటే ఈ క్షణమే భక్తి ప్రపత్తులతో విష్ణువుని సేవించడం ఒక్కటే మార్గము. ఓ రాజా, ఇది కార్తీక పూర్ణిమ. కృత్తికా నక్షత్రయుతుడై చంద్రుడు షోడశ కళా శోభాయమానంగా ఉండే ఈ వేళ ఈ ఋతువులో లభించే పూలను సేకరించి హరిముందు మోకరిల్లి పూజించండి. విష్ణు సన్నిధిలో దీపాలను వెలిగించండి. ఆయన ముందర గోవింద, నారాయణ ఇత్యాది నామాలతో మేళతాళాలతో ఎలుగెత్తి పాటలు పాడుతూ పరవశుడై నాట్యం చేయండి. ఇలా చేసినట్లయితే ఆ విష్ణుమూర్తి అనుగ్రహం వల్ల మీకు మహావీరుడైన కుమారుడు కలుగుతాడు. కార్తీక మాసంలో తనను ఆరాధించే భక్తుల రక్షణార్థం 1000 అంచులతో శత్రుభయంకరుడైన తన సుదర్శన చక్రాన్ని సహాయంగా పంపుతాడు. ఈ కార్తీక పుణ్య మహిమని చెప్పడం ఎవరి వల్ల అయ్యే పని కాదు. ఓ భూపతి, ఈనాటి మీ ఓటమికి కారణం సైన్యబలం లేకపోవడం కానీ మీకు శరీర బలం లేకపోవడం కానీ కానే కాదు సుమా. మితిమీరిన అధర్మవర్తనం వలన మీలో దైవబలం తగ్గిపోవడమే మీ పరాజయానికి కారణం. కాబట్టి పురంజయ మహారాజా, శోకాన్ని వదిలి భక్తితో శ్రీహరిని సేవించండి. కలత మానివేసి కార్తీక వ్రతాన్ని ఆచరించండి. ఈ కార్తీక వ్రతం వలన ఆయురారోగ్య ఐశ్వర్య సుఖ సంపత్ సౌభాగ్య సత్సంతానాలు సంఘటిల్లి తీరుతాయి. నా మాటలను విశ్వసించండి అని చెప్పాడు. ఈ విధంగా సుశీలుడు చేసిన బోధతో పురంజయుడు తక్షణమే విష్ణువాలయానికి వెళ్ళి వివిధ ఫల పుష్ప పల్లవ దళాదిగా విష్ణువును షోడశోపచారాలతోనూ పూజించి ప్రదక్షిణ నమస్కారాలను అర్పించి మేళతాళాలతో ఆయనను కీర్తించి పారవశ్యంతో నర్తించాడు. అంతేకాదు,
బంగారంతో విష్ణు ప్రతిమను చేయించి దానికి కూడా పూజలు చేశాడు. దీపమాలికలు వెలిగించి భగవంతునికి అర్పించాడు. ఆ రాత్రంతా అలా విష్ణు సేవలో లీనమైన పురంజయుడు మరుసటి రోజు ఉదయమే శేషసైన్య సమేతుడై పునః యుద్ధరంగాన్ని చేరుకున్నాడు. నగర సరిహద్దులను దాటుతూనే శత్రురాజులను సమరానికి ఆహ్వానిస్తూ భీషణమైన ధనుష్టంకారాన్ని చేశాడు. ఆ టంకారం చెవిడబడిన కాంబోజ కురుజాది బలాలు పురంజయుడిని ఎదుర్కోవడానికి సిద్ధపడ్డాయి. వజ్రాల వంటి కత్తులతోనూ పిడుగుల వంటి బాణాలతోనూ అమిత వేగవంతాలు, ఆకాశానికి సైతం ఎగరగలిగిన గుర్రాలతోనూ ఐరావతం వంటి ఏనుగులతోనూ అన్యోన్య జయకాంక్ష తత్పరులై ప్రాణాలకు తెగించి పోరాడే కల్బలాలతోనూ క్రమక్రమంగా యుద్ధం దుర్నిరీక్షమానంగా పరిణమించసాగింది. గత రాత్రి పురంజయుడు చేసిన పూజలకు సంతుష్టుడైన శ్రీహరి అతనికి దైవబలాన్ని తోడు చేయడం వలన ఆనాటి యుద్ధంలో శత్రురాజుల శక్తులన్నీ ఉడిగిపోయాయి. కాంభోజుల గుర్రాలు, కురజాదుల ఏనుగులు, వివిధ రాజుల రథబలాలు, వైరికూటం యొక్క పదాతి దళాలు దైవకృపా ప్రాప్తుడైన పురంజయుని ముందు చిత్తుచిత్తుగా ఓడిపోయాయి. పురంజయుడి పరాక్రమానికి గుండెలవిసిపోయిన పగవారందరూ ప్రాణభీతితో రణరంగాన్ని వదిలి తమ తమ రాజ్యాలకు పరుగులు తీశారు. అంతటితో విష్ణానుగ్రహం వలన విజయాన్ని పొందినవాడైన పురంజయుడు అయోధ్య ప్రవేశం చేశాడు. విష్ణువు అనుకూలుడైతే శత్రువు మిత్రుడవుతాడు. విష్ణువు ప్రతికూలుడైతే మిత్రువే శత్రువు అవుతాడు. దేనికైనా దైవబలమే ప్రధానం. ఆ దైవబలానికి ధర్మాచరణమే అత్యంత ముఖ్యము. అటువంటి ధర్మాచరణలో ప్రప్రథమమైన కార్తీక వ్రత ధర్మానుష్ఠానంతో ఎవరైతే శ్రీహరిని సేవిస్తుంటారో వారి యొక్క సమస్త దుఃఖాలు క్షణంలో తీరిపోతాయి. ఓ అగస్త్యముని, విష్ణుభక్తి సిద్ధించడమే అతి కష్టతరమైంది. అటువంటిది ఈ కలియుగంలో ఎవరైతే కార్తీక వ్రతము, శ్రీహరి సేవ వదలకుండా చేస్తుంటారో వాళ్ళు శూద్రులైనా సరే వైష్ణవోత్తములుగానే పరిగణించబడతారు. వేద విధులైన బ్రాహ్మణులైనప్పటికీ కూడా ఈ శ్రీహరి సేవ, కార్తీక వ్రతాచరణ లేని వాళ్ళు కర్మచండాలుగానే గుర్తించబడతారు. ఇక వేదవేత్తయై హరిభక్తుడై కార్తీక వ్రతనిష్టాపరుడైన వానియందు సాక్షాత్తు ఆ మహావిష్ణువే నివసిస్తాడని చెప్పబడుతోంది. ఏ జాతి వారైనా సరే ఈ సంసార సాగరా నుంచి బయటపడి ఉత్తమగతుల్ని పొందాలనే కోరికతో విష్ణువుని అర్చించినట్లయితే తక్షణమే వాళ్ళు తరించిపోయినట్లుగా భావించండి. అగస్త్యముని స్వతంత్రుడు కానీ పరతంత్రుడు కానీ హరిపూజాశక్తుడై ఉంటేనే ముక్తి లభిస్తుంది. భక్తులకు ఇహపరాలు రెండింటినీ అనుగ్రహించి రక్షించగలిగిన ఏకైక దైవం ఆ వాసుదేవుడే. విశ్వమంతటా నిండి ఉన్న విష్ణువునందు భక్తి ప్రపత్తులున్న వారికి మాత్రమే కార్తీక వ్రతాచరణ అవకాశం చేజిక్కుతుంది. కాబట్టి వేదసమ్మతము, సకల శాస్త్రాసారము, గోప్యము, సర్వవ్రతోత్తమోత్తమము అయిన ఈ కార్తీక వ్రతాన్ని ఆచరించిన, కనీసం కార్తీక మహాత్మ్యాన్ని మనస్ఫూర్తిగా విన్నా కూడా వాళ్ళు విగతపాపులై అంత్యంలో వైకుంఠాన్ని చేరుకుంటారు. మహత్వపూర్వకమైన ఈ 22వ అధ్యాయాన్ని శ్రాద్ధకాలంలో పఠించడం వలన పితృదేవతలు కల్పాంత తృప్తిని పొందుతారు సుమా. హే అత్రి మునీంద్ర, విష్ణుకృప వలన విజయుడైన పురంజయుడు ఆ తరువాత ఏం చేశాడో వివరించమని అగస్త్యుడు కోరడంతో అత్రిముని ఇలా చెప్పసాగారు. భగవత్కృప వలన యుద్ధభూమిలో విజయలక్ష్మిని వరించిన పురంజయుడు అమరావతిలోని ఇంద్రుని వలె తన అయోధ్యలో అత్యంత వైభవంతో ప్రకాశించాడు. గతంలోని దుష్టభావాలను విసర్జించి సత్యశౌచపాలనం, నిత్య ధర్మాచరణం, దానశీలత, యజ్ఞయాగాది నిర్వహణ ఇత్యాదులు చేస్తూ ప్రతివర్ష ప్రయుక్త కార్తీక వ్రతాచరణం వలన విగత కల్మషుడై విశుద్ధుడై అర్షడ్వర్గాన్ని జయించి పరమ వైష్ణవుడై మనసాగాడు. అంతేకాక నిరంతరము కూడా శ్రీహరి పూజా ప్రియుడై ఏ దేశాలలో ఏ క్షేత్రాలలో తీర్థాలలో విష్ణువును ఏ విధాలుగా పూజించడం వలన తన జన్మ తరిస్తుందా అనే తపనతో ఉండేవాడు. అంతగా హరిసేవా సంవిధాన సంతృప్తుడైన కారణంగా ఒకానొక నాడు ఆకాశవాణి, పురంజయ, కావేరీ తీరంలో శ్రీరంగం అనే క్షేత్రం ఉంది. శ్రీరంగనాథుడనే పేర అక్కడ వెలసి ఉన్న విష్ణువును కార్తీక మాసంలో అర్చించి జనన మరణాల నుంచి కడతేరుమని ప్రబోధించడంతో రాజ్యపాలనను మంత్రులకు అప్పగించి తగినంత చతురంగ బలయుక్తుడై అనేక తీర్థక్షేత్రాలను దర్శిస్తూ అక్కడక్కడ యోగ్య విధిగా శ్రీహరిని అర్చిస్తూ కావేరీ మధ్యంగతమైన భూలోక వైకుంఠమైన
శ్రీరంగాన్ని చేరి కార్తీక మాసమంతా కావేరీ నదిలో స్నానాదులని, శ్రీరంగంలో రంగనాథ సేవలను చేస్తూ కృష్ణ గోవింద వాసుదేవ శ్రీరంగనాథ అని హరినే స్మరిస్తూ జపదానాది విద్యుక్త ధర్మాలన్నిటినీ నిర్వర్తించి కార్తీక మాస వ్రతం పూర్తి చేసుకుని పునః అయోధ్యను చేరుకున్నాడు. అనంతరం ధర్మకామం వలన సత్పుత్ర పౌత్రాదుల్ని పొంది కొన్నాళ్లకు సర్వభోగ వివర్జితుడై భార్యా సమేతంగా వానప్రస్థాన్ని స్వీకరించి కార్తీక వ్రతాచరణ విష్ణు సేవలోనే లీనమై తత్పుణ్యవశాన అంత్యంలో వైకుంఠాన్ని చేరుకున్నాడు. ఇంతటితో మన ఈ 11వ రోజు పారాయణ పూర్తయింది. ఈ వీడియో మీకు నచ్చిందని భావిస్తున్నాను. తదుపరి వీడియో యొక్క సమాచారం మీకు అందడం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోగలరు. అందరికీ ధన్యవాదాలు. హరే కృష్ణ.